క్షణం క్షణం ప్రకంపనం పదం పదం భయాస్పదం స్వప్నమే నీ గమ్యమా సత్యమే ఆ శూన్యమా విధి వంచిత విషవలయిత అన్వేషిత 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 విచలించే నల్లని ముసుగులతో విషమించే అసురుల విసురులతో వలలో చిక్కిన గువ్వలా వరదకు బెదిరిన లేగలా విలవిలలాడుతున్నావు నీ వేదన తీర్చేవారెవరు విధి వంచిత విషవలయిత అన్వేషిత 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 కొంచెం మంచినీళ్ళు అందుకోవే. అమ్మా అమ్మా పార్టీ బాగా జరిగిందా కన్నా? చాలా బ్రహ్మాండంగా జరిగిందమ్మా. మా ఆఫీస్ స్టాఫ్ అంతా వచ్చారమ్మా. నువ్వు రాలేదేంటని మరీ మరీ అడిగారు. నువ్వు కూడా వచ్చుంటే బాగుండేది. అన్నట్టు భోంచేసావా? లేదురా. ఏమ్మా? ఆయాసంగా ఉంది. నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు. గదిలోకి వెళ్ళమ్మా. ఒరే కన్నా, అమ్మా నాకు ఒంట్లో బాగాలేదురా. గాబరాగా ఉంది. మందులు వేసుకున్నావా? వేసుకున్నాను. ఆయాసంగా ఉందిరా. డాక్టర్ని పిలిపించమంటావా? వద్దురా, నాకు ఇది మామూలే. నువ్వు వెళ్ళు. వెళ్ళరా. అది కాదమ్మా. వెళ్ళు, అదే సర్దుకుంటుంది.
స్నిగ్ధ, స్నిగ్ధ, అప్పుడే నిద్రపోయావా? ఏయ్ స్నిగ్ధ, స్నిగ్ధ, అమ్మకి ఆయాసం మరీ ఎక్కువగా ఉంది. ఈ రోజు తనకు తోడుగా ఎవరన్నా పడుకుంటే మంచిదేమో. అత్తయ్య గారి గదిలో నన్ను వెళ్ళి పడుకోమంటారా? వద్దులే, నేనే వెళ్ళి పడుకుంటాను. సారీ. పర్వాలేదు. Kira pani kira bi, go ya pani, angka, nipis. Kira pani kira bis, angka go ya pani, angka we, nipis. Kira pani angka we, nipis. Kira ఒక్కసారి కనపడు, నీతో మాట్లాడాలి. ప్లీజ్ కాచని, ఎక్కడికి వెళ్ళావో ఒక్కసారి రా. ఒక్కసారి కాచని, ప్లీజ్. కాచని, వచ్చావా? కాచని, 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 కాచని. శోభనం గదిలో ఉండవలసిన దానికి ఇక్కడికి ఎలా వచ్చావో చూశావా? ఈ పూర్వదేవుడి ఆత్మానుబంధం నిన్నిక్కడికి పట్టి తెచ్చింది. కరకెంకర ఎడబాటు నువ్వు భరించలేదు. కరకింకరతో నా అనుబంధం, జన్మజన్మల సంబంధం నీది. పెళ్లి చేసుకుని ఈ జన్మలో కూడా పొరపాటు చేశావు. నీ పెళ్లి జరిగినా నువ్వు నీ భర్తకు దగ్గర కాలేవు. కరకింకర అనుగ్రహం నీ మీద ఉన్నంత వరకు నువ్వు నీ భర్తకు దూరంగా ఉంటావు, కన్నిగా బతుకుతావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ పాపానికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకో. కాత్యాయని, వచ్చే పున్నమి నాడు నీకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ఆనాడు భక్తులందరి సమక్షంలో కరకింకర పట్ల నీ భక్తిని నువ్వు నిరూపించుకోవాలి. కరకింకర కోసం నేనేదైనా చేయగలను. ఆ దేవుడికి దూరమై నేను బ్రతకలేను.
కరకింకర భక్తిలో నిన్ను బంధించడానికి నీ చేతి మీద ఈ గుర్తు వేస్తున్నా. నువ్వెక్కడున్నా ఏం చేస్తున్నా కరకింకరను మరచిపోలేవు. జ్ఞాపకాల పనులను చీల్చుకొని ఒక్కసారి వెనక్కి వెళ్ళావు. ఈ ఆలయంలో లోగడి నువ్వు చేసిన ఉపాసనలను ఒక్కసారి గుర్తు చేసుకో. నిన్ను ఆవరించుకున్న మాయాపురం ఛేదించు. గుడ్ మార్నింగ్. అదేంటి, ఏమైంది? అలా ఉన్నావే? పవన్, రాత్రంతా నిద్రపోలేదు. ఐ కెన్ అండర్స్టాండ్. నిన్న రాత్రి నేను బాగా డిసప్పాయింట్ చేశాను కదా. ఐఎమ్ సారీ వన్స్ అగైన్. దాని గురించి కాదు పవన్, నిన్న రాత్రే మంచినీళ్ళు తాగుదామని వెళ్ళాను. మస్తానమ్మ తన గదిలో ఏవో భయంకరమైన పూజలు చేస్తూ కనిపించింది. ఇస్ ఇట్? అది చూసి భయపడిపోయావా? అంతేకాదు పవన్, నిన్న రాత్రి కరకింకర ఆలయాలకు వెళ్ళాను. పవన్, నిన్న రాత్రి ఉన్నట్టుండి అత్తయ్య గారికి ఆయాసం రావడం, నువ్వు ఆవిడ దగ్గరే ఉండిపోవడం, ఇదంతా కరకింకర మాత్యం. ఏడ్స్ నీకు మళ్ళీ మొదటికొచ్చావు. ఏదో కలగనుంటావు. వెళ్ళి స్నానం చేసిరా. అది కాదు పవన్, మా మాట అంత తేలిక తీసి పారేకు. కాచేని నా చేతి మీద గుర్తు కూడా వేసింది. కావాలంటే చూడు. ఇప్పుడైనా నమ్ముతావా? నిజంగానే కరకింకర ఆలయానికి వెళ్ళాను. వచ్చే పౌర్ణమి నాడే నా పాపాలకి ప్రాయశ్చిత్తం. ఆ మాట చెప్పడానికి గుర్తు. ఏంటి పవన్? అమ్మాయి గారు, ఒక్క క్షణం నన్ను కూడా అయోమయంలో పడేశారు కదా. భలే దానివే. నిన్న రిసెప్షన్కి వెళ్తున్నప్పుడు గాజులు వేసుకుంటుంటే ఒక గాజు చెట్లు నీ చేతిలో గుచ్చుకుపోలేదు, మర్చిపోయావా? చూడు, పాపాలు ప్రాయశ్చిత్తాలు ఏమీ లేవు కానీ మనకి డాక్టర్ సుస్మిత్ అపాయింట్మెంట్ ఉంది. పద పద, గెట్ రెడీ సూన్. సుస్మిత, నేను చెప్తున్న ప్రతి విషయం చాలా సింపుల్ గా తీసి పారేస్తున్నావు. మరి నాకు వచ్చే పీడకలల మాట ఏమిటి? వాస్తవానికి కలకి తేడా తెలియడం లేదు నాకు. ఆ భవనంలోకి వెళ్ళొచ్చాకే ఇలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇంతకుముందు ఇప్పుడు ఇలా లేదు. దట్స్ అ పాయింట్. అయితే కేవలం ఆ పాడుపడ్డ భవనంలోకి అడుగు పెట్టడం వల్లే నీకు ఇలాంటి పీడకలలు వస్తున్నాయంటే సైకియాట్రిస్ట్ గా నేను ఒప్పుకోను. నీ లైఫ్ బ్యాక్గ్రౌండ్ తో పాటు మీ పెళ్లిని కూడా లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మా పెళ్లికి తను చూస్తున్న పీడకలలకి సంబంధం ఏంటి? చెప్తాను. చిన్నప్పటి నుంచి తను ఎదుర్కొంటున్న సమస్యలు, అదే పసితనంలోనే అమ్మా నాన్న చనిపోవడం, ఇవన్నీ మీకు తెలియనివి కావు. మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ తనకు తెలియని లోకంలో అడుగు పెడుతున్నానన్న భయం ఏదో ఉంది తనలో. ఒక్కోసారి ఇలాంటి మానసిక సంఘర్షణ పీడకలల రూపంలో వేధిస్తుంది. కానీ ఇందులో స్నిగ్ధ భయపడాల్సిందే ఉంది. అమ్మ కూడా స్నిగ్ధని కోడలిగా అంగీకరించింది కదా. యా, ఐ కెన్ అండర్స్టాండ్ దట్. అయితే అది మాత్రమే సరిపోదు. స్నిగ్ధ మనసులో పాతుకుని పోయిన ఇమోషనల్ ఇన్సెక్యూరిటీని మీరు మీ అమ్మగారు ప్రేమాదరణలతో పోగొట్టాల్సి ఉంటుంది. షీ నీడ్ స్పెషల్ కేర్. కనీసం ట్రీట్మెంట్లో భాగంగానైనా మీరు ఇలా చేయాల్సి ఉంటుంది. ట్రీట్మెంట్లో భాగంగా కాకపోయినా షీ నీడ్స్ స్పెషల్ కేర్ బికాస్ షీ ఈజ్ వెరీ స్పెషల్. అన్నట్టు ఇంకో మాట, ఆ బొమ్మ మీ ఇంట్లోనే ఉందా? అవును. ఏం లేదు, స్నిగ్ధ కొంచెం సెటిల్ అయ్యే వరకు దాన్ని మీ ఆఫీస్లోనే ఉంచడం మంచిది. ఐ థింక్ యు ఆర్ రైట్. ఓకే సుస్మిత, మేము వెళ్ళొస్తాం. ఓకే, వెళ్ళొస్తాం. సైకో అనాలిసిస్ అంటే ఏదేదో ఊహించుకున్నాను. ఓ మంచి ఫ్రెండ్తో మనసు విప్పి మాట్లాడినట్టు చాలా రిలీఫ్గా ఉంది. థ్యాంక్ యూ సుస్మిత. వెల్కమ్. పద స్నిగ్ధ. వస్తాను. బాయ్. స్నిగ్ధ, స్నిగ్ధ, సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చేస్తాను. సరదాగా అలా బయటికి వెళ్దాం. ఆ కరకింకర బొమ్మ ఇంట్లోనే ఉంటే నాకేం ప్రాబ్లం లేదు. కరెక్టే, కానీ సుస్మిత్ చెప్పిన సలహా కూడా బాగానే ఉంది కదా.
నువ్వు పూర్తిగా నార్మల్ అయ్యేంత వరకు కొన్నాళ్ళు దీన్ని దూరంగా ఉంచుదాం, సరేనా? వస్తాను. ఏమిటి ఆలోచిస్తూ అలా స్తంభాలా నిలబడిపోయావు? ఆ ప్లేట్లేవే తీసుకెళ్లి పెట్టు. అమ్మగారు, అబ్బాయి గారిని వాళ్ళ ఆఫీస్కి వెళ్ళొద్దని చెప్పండి. ఏ ఎందుకు? ఏమో తెలీదు. అబ్బాయి గారి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళకూడదు అంతే. ఒరే కన్నా, పోనీ వాళ్ళు సెలవు పెట్టేరాదు? లేదమ్మా, అర్జెంట్ పనులు చాలా ఉన్నాయి. అయినా ఆ అమ్మాయి ఏదో అందరు నువ్వెందుకు కంగారు పడతావు? అది కాదురా. అమ్మా, నువ్వు ఆ అమ్మాయికి ఎక్కువగా చనువేవుకు. ఆమెకేదో పిచ్చున్నట్టుంది. మొన్న రాత్రి కూడా గదిలో కూర్చుని చాలా విచిత్రంగా జపం ఏదో చేస్తుందట. అది చూసి స్నిగ్ధ వెళ్ళిపోయింది. ఇలాంటివన్నీ ఇంట్లో చేయకూడదని గట్టిగా చెప్పు. జీప్ వచ్చినట్టుంది, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. సరే అలాగే. వస్తా. స్నిగ్ధ, ఏంటే అది? ఏంటే అది దారి కట్టంగా వస్తున్నావు? ఏంటే బాగా నడుపుతున్నావు జీబు? గుర్తుందా లేదా నీకు? నీ ఇష్టం వచ్చినట్టుగా నడిపించాలి, మళ్ళీ నన్ను అంటున్నావు. ఇష్టం వచ్చినట్టున్నా నువ్వేంటి? నువ్వేంటా ఏంటి అసలు జీప్ అలా అడ్డం రావడం ఏంటి? అసలు ఏమనుకుంటావా నువ్వు? మర్యాదగా చెప్తున్నాను, గవర్నమెంట్ జీపు. సర్లే భయ, ఏదో చెప్పచ్చావు. అదృష్టం బాగుండి బయటపడ్డాను, లేకపోతే జీపు కింద పడేవాడిని. ముందా బంపర్ సంగతి ఏంటో చెప్పవయ్యా. బంపర్ చూడు ఎలా అయిందో. నాగరాజు. చెప్పచ్చావు నిన్ను. సరే వెళ్ళు, నీ సార్ పిలుస్తున్నాడు. నాగరాజు, ఏంటా గొడవ? చూడండి సార్ ఎలా మాట్లాడుతున్నాడు. సార్ మీకు దెబ్బ తగిలింది సార్? ఏం పర్వాలేదు. కాదు సార్, పదండి హాస్పిటల్కి వెళ్దాం. స్టార్ట్ చేయి. అమ్మా, ఒరే కన్నా, ఏమిట్రా కన్నా, ఏం జరిగింది? తలకి కట్టేమిటి? ఒరు భగవంతుడా, ఏమిటిదంతా? ఏం లేదమ్మా, జీప్ కంట్రోల్ తప్పి చిన్న యాక్సిడెంట్ అయింది అంతే. యాక్సిడెంటా? ఎలా జరిగిందిరా? ఎప్పుడు జరిగింది? కంగారు పడకమ్మా. నాగరాజు సార్. నాగరాజు సార్, నువ్వు ఆఫీస్కి వెళ్ళి సార్కి చెప్పు ఇలా యాక్సిడెంట్ అయింది. అలాగే ఈరోజు సెలవు కూడా పెడుతున్నాను. అలాగే సార్. పవన్, ఏమైంది? అది కన్నా, ఇంకెక్కడా తగలలేదు కదా? లేదమ్మా. తలనొప్పిగా ఉందా బాబు? కొంచెం వేడిగా పాలు ఏమన్నా తీసుకురానా? ఏం అక్కర్లేదమ్మా, కాస్త రెస్ట్ తీసుకుంటే అది సర్దుకుంటుంది. అసలు మీ పూట ఆఫీస్కి వెళ్లకుండా ఉండాల్సిందిరా. వస్తానమ్మ చెప్పింది కూడాను. అమ్మా ప్లీజ్, నేను ఇలాంటివి నమ్మనని నీకు బాగా తెలుసు. అలా అన్నింటినీ కొట్టి పారేయకురా. చూడమ్మా, అలా జరగబోయేవన్నీ ముందే తెలుసుకోవచ్చంటే ప్రపంచంలో అసలు ప్రమాదాలే జరగవు. తెలిసిందే స్నేహిత?
పవన్, ఇంజెక్షన్ చేయించుకున్నావా? పెయిన్ గా ఉందా? ఐఎమ్ ఆల్ రైట్ స్నిగ్ధ, కానీ కరకింకర బొమ్మే పోయింది. ఏంటి? కరకింకర బొమ్మ పోయిందా? ఎలా ఎలా పవన్, ఎలా పోయింది? యాక్సిడెంట్ అయిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ చూసుకుంటే ఎయిర్ బ్యాగ్ లేదు. అయితే యాక్సిడెంట్ అయిన చోటే పోయి ఉంటుందేమో. అదే నాకు అర్థం కావటం లేదు. కనీసం కిందకు కూడా దిగలేదు నేను. డ్రైవర్ స్కూటర్ అతనితో ఘర్షణ పడుతుంటే నేను జీప్లోనే కూర్చున్నాను. తలకి దెబ్బ తగిలింది కదా, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తే ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాను. అప్పుడే తీసుండాలి ఆమె. ఆమె ఆమె ఎవరో? ఎట్నుంచి వచ్చిందో ఏమో, ఒకే ఒక్క క్షణం నా ముందుకొచ్చి నిలబడింది. దారిన పోతూ ఎవరో వచ్చి చూస్తున్నారు అనుకున్నాను. కళ్ళు మూసి తెరిచేంతలోపు మళ్ళీ మాయమైపోయింది. ఖచ్చితంగా ఆ ఎయిర్ బ్యాగ్ తనే తీసుండాలి. ఈ విషయం పోలీస్ కమిషనర్ గారికి చెప్తే చాలా అప్సెట్ అయ్యారు. ఎంతో నమ్మకంతో ఆ బొమ్మను నా దగ్గర ఉంచారు. పవన్, చూడ్డానికి ఎలా ఉందామే? తెల్లగా పొడుగ్గా ఉంది. తెల్ల చీర కట్టుకుందనుకుంటాను. జుట్టు విరపోసుకుని నుదుటి మీద రూపాయి కాసంత బొట్టు పెట్టుకుని ఉంది కదూ? ఎస్, కానీ హౌ డు యు నో దిస్? కాచాయిని, కరకింకర భక్తురాలు కాచాయిని.